ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ ముఖ్య నేతలు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. తన ఛాంబర్లో బాధ్యతల్ని చేపట్టిన జితేందర్ రెడ్డిని అభినందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తెలంగాణ ఐకానిక్ గా ఢిల్లీలో తెలంగాణ భవన్ ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2 నెలల్లో ఢిల్లీలో తెలంగాణ భవన్ కి టెండర్లు పిలుస్తామని చెప్పారు. త్వరలో అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ హౌస్ పక్కన తెలంగాణ భవన్ నిర్మాణం ఉంటుందన్నారు మంత్రి. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి అన్నగారు ఈరోజు స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గా బాధ్యత తీసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు. అలాగే వారి మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది. వారికి మీ అందరూ సపోర్టుగా ఉంటూ వారికి ఉన్న పరిచయాలతోని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానివ్వండి, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లో మిగిలిపోయిన సమస్యలు, లాస్ట్ 10 years పర్టికులర్గా లాస్ట్ 5 years లో అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేషన్స్ బాగలేకనో వాళ్ళది ఎందుకో కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇంక్లూడింగ్ నేషనల్ లెవెల్స్ లో కూడా చాలా తక్కువ నిధులు వచ్చినాయి. తప్పకుండా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సీనియర్ నాయకులైన జితేందర్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం. వారి నాయకత్వంలో మేమందరం కూడా వారికి సపోర్టుగా ఉండడం, ఎప్పటికప్పుడు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. వారి ఇక్కడ ఉన్న పరిచయాలతోని తెలంగాణ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు నేను ఛార్జ్ తీసుకున్న 3rd డేనే తెలంగాణ భవన్ రావడం జరిగింది. తెలంగాణ భవనం లేదు, ఇంకా ఆంధ్ర భవన్ అనే పిలుస్తున్నాం మనం. కానీ నాకు వచ్చి మీ అందరితో మాట్లాడి అప్పుడు రెసిడెంట్ కమిషనర్ కూడా ఆ రోజు ఉండే, మనం 3 గంటలు దాదాపు ఏరియా అంతా పరిశీలించి ఉన్న 19 acres లో 42% మనకు రావాలి. మనం ఎక్కడైతే అడిగినామో పటోడి హౌస్ పక్కకు 3.2 acres, అలాగే మన పటోడి బస్ దగ్గర 5 acres చిల్లర, అక్కడ హైదరాబాద్ హౌస్ పక్కకు 3.2 acres అనుకున్నట్టు వెంటనే అప్పుడున్న ఆంధ్ర సీఎంతో మాట్లాడడం, చీఫ్ సెక్రటరీతో మాట్లాడడం, మీ ముందరనే మాట్లాడడం జరిగింది. పటోడి హౌస్ లో ఎమ్మెల్యేస్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఇంకా గెస్ట్ హౌస్ కొట్టే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నేను ప్రపోజల్ పంపిన తర్వాత వారు కూడా ఓకే చేసి వచ్చి వారు కూడా రివ్యూ పెట్టడం జరిగింది. నిన్న కూడా దాదాపు 2 గంటలు 5 to 7 ప్రజెంటేషన్ 2 కంపెనీలు ఏ విధంగా ఇస్తుందని చెప్పి ఓ డిజైన్ కూడా నాకు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే అంటే నా ప్లాన్ ప్రకారం ఒక 2 months లోనే దాని టెండర్ పిలిచే కార్యక్రమం పూర్తి చేసి స్టార్ట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారికి ప్రజెంటేషన్ ఇచ్చి 1 week లోనే డిపిఆర్ ఫైనల్ చేస్తాం. గడ్కరీ గారిని 2.5 గంటలు 1.5 1:30 టైం ఇచ్చిండు. హైదరాబాద్ విజయవాడ కూడా నెక్స్ట్ మంత్ ఆగస్టులో దాన్ని స్టార్ట్ చేస్తున్నాం వర్క్ 6 లేనింగ్. ఇవన్నీ ఎలక్షన్తో ఆగిపోయినాయి. రాహుల్ గాంధీ గారు ఉన్నారు, తప్పకుండా పార్లమెంట్లో వేసుకోవడం, తెలంగాణకు సంబంధించి అన్ని కూడా మా జితేంద్ర అన్న ఎక్స్పీరియన్స్ తోని మేమందరం టీమ్గా పనిచేస్తాం. హైదరాబాద్ విజయవాడ బుల్లెట్ ట్రైన్ ఇస్తానని చెప్పినప్పుడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంచినీళ్ళ సమస్య, నీళ్ళది కృష్ణా గోదావరి జరిగే ట్రిబ్యునల్ అని చెప్పి అన్ని వాళ్ళు చేసి మా మీద చేయాలని చూసిండ్రు. ఇవన్నీ కూడా తప్పకుండా రాబో కాలంలో మేము గవర్నమెంట్ తో ఫైట్ చేస్తాం, మంచిగా ఉంటాం. పార్లమెంట్ లో మా ఎంపీలు ఫైట్ చేస్తారు, మా నాయకుడు రాహుల్ గాంధీ లేదా మా రిప్రజెంటేటివ్ తో మా సీఎం గారు రెగ్యులర్ గా ఎవరో మినిస్టర్లకు వచ్చి మా ప్రతి డిపార్ట్మెంట్ లో మాకు రావాల్సిన చాలా